31 రోజుల ఛాలెంజ్‌లో 14 రోజు 14 సామెతతో సిద్ధమా? 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకుకొనును. నిజమేనండి. మన దేవుడిచ్చిన భర్తను గాని, భార్యను గాని దేవుని మార్గంలో తిప్పుకోవడం, వారి గురించి ప్రార్థన చేయడం మంచిది. ఎప్పుడూ అన్ని విషయాల్లో సంతోషమే కావాలనుకోవడం కూడా వ్యసనమేనండి. జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. ఓ భార్య, నీవు జ్ఞానం గలదానివైతే ఎవరి మాటలు వినవద్దు. నీ భర్త గురించి ఎవరు తప్పుడు ప్రచారం చేసినా వినవద్దు. దేవునికి నీ విన్నపము చెప్పుకో. ఓ భర్త, నీ భార్య గురించిన వ్యతిరేకత నీలో ఉన్నప్పుడు దాన్ని తీసివేయమని దేవుని ఎదుట గోచాడి ప్రార్థించు. నీ ఇల్లు కట్టుకో. వివేకి అయినవాడు తన నడతలను బాగుగా కనిపెట్టునంట. మీ నడత ఎలా ఉండాలనేది మీ వివేకముకి దేవుడు వదిలేస్తున్నాడు. వివేకులు జ్ఞానమును కిరీటంగా ధరించుకొందురు. జ్ఞానం అంటే ఏంటంటే బైబిల్ వాక్యం అండి. బైబిల్ వాక్యంలో మనకి గైడెన్స్ ఉంటుంది. ఆ వాక్యాన్ని ఎత్తుపట్టి చదువుకొని దేవుని దగ్గర ఆ వాక్యాన్ని పెడితే దేవుడు తప్పనిసరిగా నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో జ్ఞానం ఇస్తారు. ఎక్కడా కూడా అందరి దగ్గర 100% కంపాటబిలిటీస్ ఉండవండి. ఎక్కడో ఎవరి దగ్గర కంపాటబిలిటీ ఉంటుంది. ఈయన నాకు సరైన వాడు కాదు, ఈమె నాకు సరైనది కాదు అని తీర్మానించుకునే ముందు దయచేసి దేవుని దగ్గరికి వెళ్ళండి, ప్రార్థించుకోండి. కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్తారు కదా, హీఈస్ ద వండర్ఫుల్ కౌన్సిలర్ అని ఉంటుంది కదా బైబిల్లో, యెషయా గ్రంథంలో. ఆయన్ని అడగండి. పరిశుద్ధాత్మ నడిపింపుతో మీ జీవితాలు కట్టుకుని దేవునికి గొప్ప సాక్ష్యమైన కుటుంబంగా మీ జీవితాలు కట్టుకుంటారని ఆశిస్తున్నాను.